తరపున మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సాదర స్వాగతం. ఈరోజు శ్రీ భవానీ హాస్పిటల్లో మనం మెగా ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరం ఒక వారం పాటు కొనసాగుతుంది. 22వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం మన స్క్రీనింగ్ కోసం ఇచ్చేయటం అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే మనకి డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా ప్రమాదకరంగా పాకుతుంది. ఇప్పుడు పిల్లల్లో కూడా 0.94% స్కూల్ పిల్లల్లో డయాబెటీస్ డయాగ్నోస్ అవుతుంది. సో ఇటువంటి తరుణంలో పిల్లలకి అందరూ కూడా స్క్రీనింగ్ చేయించుకోవడం అనేది మంచి పద్ధతి. సో దీంట్లో మనం ఈ క్యాంపులో మనం ఒక HbA1c పాటు 7 నుంచి 8 టెస్టులు ఉచితంగా చేస్తున్నాము. చేస్తున్నాము. తర్వాత మెయిన్ మన ప్యాకేజ్ ఇది కూడా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేటట్టు ప్యాకేజీలు నిర్ణయించాము. సో ఆ ప్యాకేజీల ద్వారా అందరూ బెనిఫిట్ అవుతారు. డయాబెటిక్ కానీ నెఫ్రాలజీ కానీ అన్ని విభాగాల్లోనూ ప్యాకేజీలు ఉన్నాయి. సో వాటిని కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. సో ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి అనేది మనం డిలే చేసిన కొద్దికి అది ఇతర అవయవాలను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో మనం ముందే తెలుసుకుని ఇలాంటి మనం ద్వారా స్క్రీనింగ్ చేయించుకుని ముందే డయాగ్నోస్ చేసుకోవడం మనం రక్షించుకోగలుగుతాం. సో ఈ కిడ్నీ మీద ఒత్తిడి దాని గురించి మాట్లాడటానికి భారతి గారు ఉన్నారు, నెఫ్రాలజిస్ట్. సో డయాబెటీస్ గురించి మాట్లాడటానికి డాక్టర్ రాధాగోపాల్ గారు ఉన్నారు. సో రాధాగోపాల్ గారు మాట్లాడారు. ఈ శిబిరం మట్టుకి డయాబెటిక్ శిబిరం మట్టుకి ముఖ్యంగా పేదల కోసం ప్లస్ పిల్లలకి మధ్య వయసు వాళ్ళకి కూడా స్క్రీనింగ్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయటం అయింది. సుమారు ఒక 200 నుంచి 300 కాదు. అంటే ఇది ఒక వారం పాటు నడుస్తుంది కాబట్టి దాని ప్రకారం ఉంటుంది. నేను డాక్టర్ వెనగాళ్ళ చంద్రశేఖర్. మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదములు. నా పేరు డాక్టర్ భారతి. నేను నెఫ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ముఖ్యంగా మనకి కిడ్నీ జబ్బులు రావడానికి కారణము 100% బీపీ షుగరు కంట్రోల్ లేకపోవడమే. సో బీపీ షుగరు అనేది మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన కిడ్నీలు 180% వరకు భద్రంగా ఉన్నట్లే. ఆ తర్వాత వేరే కారణాలు, నొప్పులు, టాబ్లెట్లు, వేరే కారణాలు ఉంటాయి. సో ప్రజలు ఇప్పుడు మనం ఏంటంటే భవానీ హాస్పిటల్లో ఇప్పుడు డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది పెట్టాము. దాంట్లో ఉచితంగా డయాబెటీస్కి సంబంధించిన పరీక్షలు, దాంతోపాటు కిడ్నీకి సంబంధించిన మినిమం బేసిక్ టెస్ట్ లైక్ సీరం క్రియాటినిన్, యూరిన్ టెస్ట్ అటువంటివి చేయడం జరుగుతున్నది. సో ఈ స్క్రీనింగ్ క్యాంప్లో ఏంటంటే మనకి ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి కిడ్నీలు ఏమైనా తేడా ఉందా ఏంటి అనేది తెలుస్తుంది. ప్లస్ షుగర్ లేని వాళ్ళకి, కిడ్నీ జబ్బులు ఏదైనా లేని వాళ్ళకి కూడా మనం ముందుగానే కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా మనము జబ్బు రావడం కంటే జబ్బు వచ్చే ముందే మనం జాగ్రత్తలు తీసుకొని ఆ జబ్బు రాకుండా దూరంగా పెట్టుకోవడమే ముఖ్యం అన్నమాట. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ప్రజలందరూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని మన సేవలని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. మన కిడ్నీ పరంగా మన హాస్పిటల్లో డయాలసిస్ ఫెసిలిటీస్, ట్రాన్స్ప్లాంట్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయండి. దానికి తగ్గట్టుగా వసతులు అందరూ వినియోగించుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాధాగోపాల్, MD జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజిస్ట్. సో మన భవానీ హాస్పిటల్లో గత 2 వారాల నుంచి జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటీస్ సేవలు స్టార్ట్ అయ్యాయి. సో దానిలో భాగంగా ఒక 2 వారాల పాటు అంటే ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు డయాబెటీస్ సంబంధించిన టెస్టులు అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, HbA1c, ECG, సీరం క్రియాటిన్ అండ్ అవసరమైన వాళ్ళకి ఎక్స్రే కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది అండ్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైన భవానీపురం ప్రజలు, గొల్లపూడి ప్రజలు అండ్ తాడేపల్లి ప్రజలు ఈ క్యాంప్ని సద్వినియోగపరుచుకుని ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అండ్ డయాబెటీస్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్న పేషెంట్స్ ఈ క్యాంప్ని సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే డయాబెటీస్ అంటే కేవలం మందులే కాకుండా మనం షుగర్ కంట్రోల్కి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవాలి అండ్ డయాబెటీస్కి లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ వచ్చే కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలు, పెరాలసిస్
అండ్ నరాలకు సంబంధించి రాకుండా కూడా పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే మన భవానీ హాస్పిటల్లో ఆల్రెడీ 24 hours ఐసీయూ అండ్ 24 hours ఎమర్జెన్సీ సర్వీస్ కూడా నడుస్తున్నాయి. అలాగే జనరల్ మెడిసిన్ సేవలైనటువంటి బీపీ, థైరాయిడ్, లివర్ సమస్యలు, పాయిజనింగ్స్, పారాలసిస్ వాటికి కూడా ఫుల్ 24 hours ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హాస్పిటల్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని షుగర్కి సంబంధించిన పూర్తి కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సిహెచ్ వెంకట్, ఎంఎస్ఆర్తో ట్రామా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. సో మన ప్రస్తుత భవానీ హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఓన్లీ డయాబెటిక్ రిలేటెడే కాకుండా హార్ట్తో సంబంధించిన ట్రామా కేసెస్ కానీ, ప్రత్యేకంగా జాయింట్ రిప్లేస్మెంట్స్, నీ రిప్లేస్మెంట్స్, హిప్ రిప్లేస్మెంట్స్ అన్నీ రెగ్యులర్ చేయడం జరుగుతుంది. ప్యాకేజెస్ అనే నీ రిప్లేస్మెంట్స్ అంటే ఏదో నమ్మకం అనేది తక్కువగా ఉంటుంది చాలామందికి, బట్ అలాంటి అపోహలు ఏమి ఉండవు. అందులోనూ ప్రత్యేకంగా ఈ మోకాలు మార్పిడి, కీలవాత తుది మార్పు సంబంధించినవి మధ్యతరగతి వాళ్ళకి ప్రత్యేకంగా అవైలబిలిటీ ఉండేలాగా చేయడం జరుగుతుంది. అంటే తక్కువ ప్యాకేజ్లోన ఏదో సమ్ ల్యాక్స్ లాగా కాకుండా ఎంతవరకు వాళ్ళు పెట్టుకోగలరో మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఉచిత వైద్య శిబిరంలో ఓన్లీ డయాబెటిక్ రిలేటెడే కాకుండా మన ట్రామాకి సంబంధించిన ఎక్స్రేస్ కానీ, అదేనా స్పైన్ ఎక్స్రేస్ కానీ, నీ ఎక్స్రేస్ కానీ, చెస్ట్ ఎక్స్రేస్ కానీ, మీ తొట్టికి సంబంధించి హిప్ ఎక్స్రేస్ కానీ అన్ని ఫ్రీగా చేయడం జరుగుతుంది. అండ్ వాటితో పాటు డెక్సా స్కాన్ అంటే బోన్ సాంద్రత చెక్ చేసుకోవడానికి ఉన్న శిబిరం నందు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. భవానీ హాస్పిటల్కి ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాంపెయిన్ చేయడం కూడా ఎందుకంటే ప్రతి ఒక 30-40 years ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సడన్గా హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, సడన్గా కొలాప్స్ అవడం కానీ, అంటే బయటికి వెళ్తే ఇంటికి వస్తామని కూడా నమ్మకాలు లేని స్థితిలో ఉన్నారు. సో ఇవన్నీ నేను బిలో పావర్టీలో అంటే మొత్తం ఒక 10 ఈ చుట్టుపక్కల మొత్తం గ్రామాలని తిరిగి సెలెక్టివ్గా తీసుకున్నాను. కొంతమంది సామాన్యులు కూడా హాస్పిటల్కి వెళ్తే, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే బాగా డబ్బులు ఎక్కువ అయిపోతాయని భ్రమలో ఉన్నారు. ఆ భ్రమని అవాయిడ్ చేసేదానికి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా సామాన్యులకి అందుబాటులో వైద్యం అందుతుంది అనేది ఈ క్రియేషన్ కోసం అని ఫస్ట్ బేసిక్ ఎవిడెన్స్ ఒక 10 days ఎందుకు పెట్టానంటే ప్రతి ఒక్కరు అందరూ వాళ్ళ టైమింగ్స్ అంటే బిజీ లైఫ్లో రాలేరు ఒక రోజు. సో అందుకని 10 రోజులు అయిందనుకోండి, ఆ 10 రోజుల్లో రోజు కొంతమంది వచ్చి చూపించుకొని వెళ్తూ ఉంటారని బేసిక్ అంటే దాంట్లో షుగర్ కానీ, హెచ్బిఎన్సీ కానీ, క్రియాటిన్ కానీ, ఈసీజీ కానీ ఇవన్నీ ఏంటంటే హార్ట్కి, కిడ్నీకి, మామూలుగా ఇంకా మిగతా అవయవాలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి అన్నీ. అందుకని ముఖ్య గమనిక మాన్యువల్గా తీయబడి అని పెట్టిన రక్తం అంటే మాన్యువల్గా తీసి చేస్తున్నాం. ఏదో మిషన్ ద్వారా కూడా కాకుండా రక్తం తీసుకొని పరీక్ష చేసి 2 గంటల సేపు అయినా వెయిట్ చేయించి పేషెంట్లు కూడా అందరికీ చెప్పాం. ఇప్పటికీ 100 మంది దాకా రిజిస్ట్రేషన్ అయినారు. సో డైలీ కూడా అందరికి అపాయింట్మెంట్స్ ఇచ్చుకుంటూ పద్ధతి ప్రకారం 10 రోజులు ఇది స్టార్ట్ చేస్తాం. తర్వాత ఏంటంటే ఈ గ్రామాలను తిరిగినప్పుడు ఏంటంటే కొంతమంది హెల్త్ ప్యాకేజ్ వెళ్తే గోల్డ్ అంత అయిపోతుంది అంటున్నారు. సో అందుకని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేదానికి ఒక 1000 రూపాయలు ఎక్కడ పెట్టరు. మామూలుగా హోటల్కి వెళ్తేనే 1000 రూపాయలు అయిపోతుంది. అలాంటి ఒక 1000 రూపాయలతో కూడా టెస్టులు చేయించుకోవచ్చు అనేది క్రియేషన్స్ ఒక బ్రోచర్ లాంచ్ చేస్తున్నాం ఈరోజు. దాంట్లో ఏంటంటే నెఫ్రాలజీకి కానీ, హార్ట్కి రిలేటెడ్ కానీ, మామూలుగా ఆర్థరైటిస్ ప్రొఫైల్స్ కానీ, డయాబెటిక్ ప్రొఫైల్స్ కానీ, ఫీవర్ ప్రొఫైల్స్ కానీ, ఎవ్రీథింగ్, యూరాలజీ కానీ. అంటే యూరాలజీ డాక్టర్ గారు కొద్దిగా ఏదో సర్జరీలో ఎట్టిక్ అయ్యారు, ఆయన కూడా ఫుల్ టైం ఉన్నారు. ఇంకొక కార్డియాలజిస్ట్ డాక్టర్ శివరామకృష్ణ గారు కూడా, ఆయన కూడా సార్ కొంచెం బిజీగా ఉంటే పేషెంట్స్ ఇదిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అందుబాటులో లేకపోయారు. సో వీళ్ళందరూ మొత్తం ఎంటైర్ టీమ్ అనస్థీషియా నుంచి మొత్తం 24/7 ఐసీయూ మొత్తం హోల్ స్టాఫ్ కింద నుంచి పై వరకు మొత్తం అనస్థీషియా కానీ గ్రౌండ్ లెవెల్లో 365 రోజులు ఎమర్జెన్సీ ఏదైనా సరే, ఏ కేసు అయినా సరే హ్యాండిల్ చేయగలుగుతాం. అంటే ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కంప్లీట్గా ఎవ్రీథింగ్. ఇక్కడ లోపలికి వస్తే బయటకు వెళ్ళలేకుండా ఈ ప్యాకేజ్ కూడా బ్రోచర్ లాంచ్లో ఏంటంటే ప్రతి సామాన్యుడికి మామూలుగా మీకు కూడా తెలుసు, మీడియా ప్రజలకు తెలిసి ఉంటుంది ఎక్కడెక్కడ ఎంత రేట్స్ ఉంటాయి ఏంటనేది. యాంజియోగ్రాము 5000 రూపీస్కే చేపిస్తున్నాను, 4999 అని పెట్టాను. ఒక ఎంఆర్ఐ తీయాలన్నా కానీ 7000 ఉంది. నేను విత్ ఎంఆర్ఐ విత్ కన్సల్టేషన్ ప్లస్ ఒక ఎక్స్రే 4000 అని చేపిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి పేషెంట్ ఏంటంటే మొన్న రీసెంట్గా కూడా క్యాంప్ పెట్టాను. ఆ లేడీకి ఎవరు లేరు. ఆ ముందే యాక్చువల్గా పార్వతి పిలిపించి ఉండాలి ఈరోజు, తను ఏదో అనివార్య కాలంలో రాలేదు. కానీ ఆమెకైతే నేను ప్రభుత్వ సహాయంతో ఎల్ఓసి తెప్పించి
మన డాక్టర్ జీపీ సుబ్బయ్య గారితో కూడా చేయించాను. స్పైన్ కేర్ హాస్పిటల్ అని చీఫ్ సర్జన్ ఆయనతో చేయించాను. ఆమె హ్యాపీగా ఉంది. అంటే పేదవాడికి అందుబాటులో ఉంది వైద్యము అని క్రియేషన్ కోసమని ఈ క్యాంపెయిన్ చేయడం ముఖ్య సహజం. అందుకు భవానీ హాస్పిటల్ మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు పూర్తి సహకారం ఇచ్చారు. అందువల్ల మేడం భారతి గారు కానీ అందరూ కానీ డాక్టర్స్ అందరి సహకారంతో నేను దీన్ని క్యాంపెయిన్ని లీడ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.